వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. కిడ్నీ స్టోన్స్ ఇవి ఎందుకు వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మొదలగు విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు CEO చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కిడ్నీ స్టోన్స్ గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. ఇది ఎందుకు వస్తుంది అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సో కిడ్నీ స్టోన్స్ అనేది చాలా కామన్ డిసీజ్ అండి. సో మనము ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎవరిని తీసుకున్నా 100 మందిని తీసుకున్నాం అనుకోండి. సో దీంట్లో 60% ఆర్ 40% ఆఫ్ ది పీపుల్కి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో కిడ్నీ స్టోన్స్ అనేవి సో యాక్సిడెంటల్గానో లేకపోతే తెలియకుండానో ఆల్రెడీ ఉంటాయి. అంటే ఒక 40% ఆఫ్ ది పీపుల్లో ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ అనేవి తన లైఫ్లో ఏదో ఒక రోజు వచ్చిపోతాయి అన్నమాట. సో దీంట్లో మనం మెయిన్గా చూసే ప్రాబ్లం ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంది, లేకపోతే వాళ్ళకి సిమ్టమ్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదో టెస్ట్ చేయించుకుంటే కిడ్నీ స్టోన్స్ బయటపడచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యూరాలజిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఒక వెస్ట్రన్ మెడిసిన్ దగ్గరకో, ఇంగ్లీష్ మందుల దగ్గరకో, లేకపోతే ఎవరి దగ్గరకైనా వెళ్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, బాబు నీ కిడ్నీలో స్టోన్స్ చిన్నగానే ఉన్నాయి కదా, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోండి, బాగా పెద్ద అయినాక రండి, సర్జరీ చేస్తామంట. సో ఎందుకు వాళ్ళు అలా చెప్తారంటే బేసిక్గా వాళ్ళకి కిడ్నీ స్టోన్స్కి మెడిసిన్స్ లేవు. సో ఎప్పుడైతే స్టోన్స్ పెద్దగా అవుతాయో ఆ స్టోన్స్ని వీళ్ళు కట్ చేసి ఆపరేట్ చేసి స్టోన్స్ని తీసేయడం తప్పితే, ఒకవేళ కట్ చేసి తీసేశారనుకోండి మీకు బాడీలో టెండెన్సీ ఉంటుంది కదా, మళ్ళీ స్టోన్స్ వస్తాయి, మళ్ళీ పిలిపించి మళ్ళీ కట్ చేసి మళ్ళీ పంపిస్తారంట. సో ఇది ఒక రొటీన్ అయిపోతుంది చాలామందిలో. కానీ హోమియోపతిలో మీకు ఐడెంటిఫై చేసిన వెంటనే హోమియోపతి దగ్గరికి వస్తే, హోమియోపతిలో ఏంటంటే ఇది కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అంటే వితౌట్ సర్జరీ, ఇనిషియల్ స్టేజెస్లో వితౌట్ సర్జరీ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీట్గా తగ్గించుకుంటూ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 mm ఉందనుకోండి మీ స్టోను, కొన్ని రోజులు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారు, అది కరిగిపోతుంది, 10 mmకి వస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు తీసుకుంటారు, 5 mmకి వస్తుంది, ఒకానొక స్టేజ్లో కంప్లీట్గా కరిగిపోతాయి అన్నమాట. ఈ కిడ్నీ స్టోన్స్ని కంప్లీట్గా తీసేసే మెడిసిన్స్ హోమియోపతిలో చాలా ఉన్నాయి. సో అందుకు హోమియోపతి చాలా ఇంపార్టెంట్. మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిడ్నీ స్టోన్ చిన్నగా ఉంది, మీరు వెళ్ళిపోండి, దీనివల్ల ప్రాబ్లం లేదంటే నమ్మకండి. సో ఎందుకు అలా చెప్తారంటే, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని తీసేయడానికి ఏది లేదు. ఎప్పుడైతే మీకు సిమ్టమ్స్ వచ్చి పెద్దగా వస్తుందో వాళ్ళకి సర్జరీ చేస్తారు తప్పితే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆ విధంగా చెప్తారు. కానీ వెంటనే ఆ టైంలో మీరు హోమియోపతికి వస్తే వితిన్ 3 to 6 months, అంటే ఏ సిమ్టమాటిక్గా ఉన్నప్పుడు మీకు స్టోన్స్ అన్నీ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి ఒక్కొక్కసారి యురెత్రా నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సార్, ఈ కిడ్నీ స్టోన్స్ అనేది సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అసలు ఎలాంటి బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? రైట్. కిడ్నీ స్టోన్స్ అనేవి ఒక్కొక్కసారి సివియర్గా వెళ్తాయండి. దీన్ని మనం ఏంటంటే హైడ్రోనెఫ్రోసిస్ అంటాము, అదేవిధంగా ఇన్ఫెక్షన్ అంటాము. సో ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ పెరిగిపోతాయో, సో మన బ్లాడర్లో అబ్స్ట్రక్ట్ అవుతుంది, లేకపోతే యురెత్రా అంటాము, కిడ్నీ నుంచి ఒక పైప్ వస్తుంటుంది బ్లాడర్లోకి. ఎప్పుడన్నా అక్కడ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యూరిన్ అంతా బయటికి రాకుండా రివర్స్ వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే రివర్స్ వెళ్తుందో అక్కడ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం అనమాట. సో పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ హైడ్రోనెఫ్రోసిస్ కాకుండా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వస్తే అది ఇంకా చాలా సివియర్ కేస్ అనమాట. సో సెప్సిస్లోకి వెళ్ళి డెత్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటే రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. సో ఎక్కడన్నా బ్లాక్ అయిందా, బ్లాక్ అయ్యి యూరిన్ బ్లాక్ అయిందా, బ్లాక్ అయ్యి యూరిన్ రివర్స్ వెళ్ళిందా, రివర్స్ వెళ్ళి కిడ్నీ అంతా వాచిపోయిందా, దీన్ని మనం హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. కొంచెం సిమ్టమ్స్ మీకు ఏవి తేడా వచ్చినా వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవడం చాలా మంచిది. సో ఈ కిడ్నీ స్టోన్స్లో హోమియోపతిలో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? రైట్. హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. సో హోమియోపతిలో ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో కానీ చాలా సివియర్ స్టేజ్లో కానీ ఎక్కువ సిమ్టమ్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ కిడ్నీ స్టోన్స్ని కరిగియచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 mm స్టోన్ ఉందనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇది 10 mmకి వస్తుంది, మళ్ళీ 5 mmకి వస్తుంది, కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్లో. హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫిషియెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ సిమ్టమ్స్ ఉన్నా, సివియర్ పెయిన్ ఉంటుంది, లేకపోతే నాజియా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది వీళ్ళకి. సో ఈ పెయిన్స్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఇమ్మీడియట్గా తగ్గించుకోవచ్చు. సో బోత్ అక్యూట్ కండిషన్స్లో, క్రానిక్ కండిషన్స్లో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చిన. అది కాకుండా ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వచ్చిన స్టోన్ని మళ్ళీ
తగ్గించుకోవడమే కాకుండా ఈ స్టోన్స్ని మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెన్షన్ అంటాం కదా, ఈ కిడ్నీ స్టోన్స్ ప్రివెంటివ్గా బేస్ని ఐడెంటిఫై చేసి, సో కిడ్నీ స్టోన్స్ రావడానికి మనకు చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. ఆ రీజన్స్ని కూడా ఐడెంటిఫై చేసి హోమియోపతిలో ఆ రీజన్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేస్తే ఈ కిడ్నీ స్టోన్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి? రైట్. సో కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనకు చాలామంది చాలా అపోహలు ఉన్నాయండి. ఆ ఫుడ్ తీసుకోకూడదు, ఈ ఫుడ్ తీసుకోకూడదని. సో అవన్నీ తప్పు. కాకపోతే ఏంటంటే కొన్ని మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో తీసుకోవద్దు. యా రైట్. టమాటో తీసుకోకూడదు అంటే మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోకూడదు. అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి టమాటో తినడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి యా రెగ్యులర్గా తినచ్చు కానీ ఓవర్గా తినకూడదు అనమాట. సో మనకు చాలా అపోహలు, అది తినకూడదు, ఇది తినకూడదు అని. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఏంటంటే మనకు కొన్ని స్టోన్స్ ఉంటాయి, అవి మీట్ ఎక్కువ తినడం వల్ల వస్తాయి. మీకు కనుక మీట్ ఎక్కువ తినడం వల్ల వచ్చిన స్టోన్స్ కానీ ఉంటే మీరు తగ్గించాలి. లేకపోతే ఆక్సలేట్ స్టోన్స్ అంటారనమాట. ఆక్సలేట్ స్టోన్స్ కనుక మీలో ఉంటే మీరు టమాటాలు ఇవి కొంచెం తగ్గడం మంచిదన్నమాట. అంతేగాని ప్రతి ఒక్క ఏ కిడ్నీ స్టోన్ కన్నా ఒకటే ఆన్సర్ కాదు. కిడ్నీ స్టోన్స్ రావడానికి టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అని అంటారు. చాలా రకాల కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. ఒక్కొక్క రకమైన కిడ్నీ స్టోన్ రావడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన తీసుకోలే తప్పితే ప్రతి ఒక్కరూ టమాటాలు మానేయడము, లేకపోతే ప్రతి ఒక్కరూ మటను, చికెను మానేయడము, లేకపోతే ప్రతి ఒక్కరూ ఎక్కువ వాటర్ తీసుకోవడం అలా కాదనమాట. సో మీకు కనుక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎందుకు వచ్చింది అని ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రం కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది తప్పితే ప్రతి ఒక్కదానికి ఒకటే ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కదానికి ఒకటే చిట్గా కానీ ఉండదన్నమాట. సరే, హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.